ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. సో ఇవాళ ధ్యాన శ్లోకాలు మనకి 4 ఉన్నాయండి. అందులోని 2వ శ్లోకం చూద్దాము. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. నేను విడతీసి చెప్పానండి. మయూఖైరహమిత్యేవ అని ఉంటుంది, మయూఖైరహమిత్యేవ ఉంటుంది. దాన్ని 2 పదాలుగా విడతీసినట్లయితే మయూఖైః విసర్గ వచ్చి అహమిత్యేవ విభావయే భవాని ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ శ్లోకాన్ని గమనించినట్లయితే కనుక మనకి ఈ ధ్యాన శ్లోకాలన్నింటినీ కూడా ఏ దేవతా స్తోత్రాన్ని ప్రారంభించబోతున్నామో ఆ దేవతని మనం ధ్యాన రూపంలో ఒకసారి ఆవిడని ఆవాహన చేసినట్లుగా ధ్యాన రూపంలో ఆవిడని ప్రార్థన చేసిన తరువాత స్తోత్ర రూపంలో మనం ఆరాధించటమో పూజించటమో చేస్తున్నాం. కాబట్టి ధ్యాన శ్లోకాలన్నీ కూడా అమ్మవారి ఎలా చెప్పాలి, విగ్రహ రూప అలా వర్ణనలాగే అనిపిస్తాయి. అన్నీ ఒకేలా కూడా అనిపించేలాగా అర్థాలు ఉంటాయి అన్నమాట, స్ఫురిస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిట్లో ఇదే ఉంది అన్న విషయం మీకు బోధపడుతుంది. కాబట్టి ప్రతి చోట అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకే మనం ఆల్రెడీ ముందు శ్లోకం తెలుసుకున్నప్పుడు కూడా సింధూరారుణ విగ్రహం అన్నప్పుడు కూడా అక్కడ అరుణ వర్ణం గురించి 4 సార్లు వచ్చింది, 2-3 సార్లు వచ్చింది అని చెప్పుకున్నాం. ఈ శ్లోకం కూడా మొదలవ్వడమే అరుణాం అన్న నామంతోనే మొదలవుతుంది. అరుణాం కరుణా తరంగితాక్షిం, అరుణవర్ణంతో ఉన్నావిడ కరుణా తరంగితాక్షిం, కరుణా తరంగాలను ప్రసరిస్తున్నటువంటి నేత్రాలు కలిగినది. కరుణా తరంగిత అక్షీం, అక్షి అంటే కళ్ళు అని మనకు తెలుసు కాబట్టి కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం. ఆవిడ చేతుల్లో ఏమేమి అలంకరింపబడి ఉన్నాయి అని చెప్పడానికి పాశము, అంకుశము, పుష్పబాణము, చాపములు. ఎందుకంటే మొదలుడి ఈ ధనుస్సు తెలుసు కదా మనకి, అది ఈవిడే ఆయనకి ప్రసాదించింది కాబట్టి ఆ పుష్పబాణాలని, అంకుశమును, పాశమును తన చేతులలో ధరించి ఉందట. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం. మనకి సిద్ధులు ఉన్నాయని తెలుసు, అణిమ గరిమ ఇవన్నీ చెప్పుకుంటాం. ఖడ్గమాల చదివిన వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. శ్రీచక్రంలో చెప్పుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ వాళ్ళందరూ కూడా మనకు రకరకాల శక్తి రూపాలు, వారే శ్రీచక్రంలోని రకరకాల ఆవరణలలో కొలువై ఉన్నారు అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి అణిమాదిభి రావృతం అంటే అణిమాదిభి ఆవృతాం. అణిమ మొదలైనటువంటి దేవతాశక్తి రూపాలన్నిటినీ తనని పూర్తిగా పరిక్రమించి ఉన్నాయట. ఆ దేవతాశక్తులన్నీ కూడా ఆవిడని చుట్టుముట్టి లేదా వాళ్ళందరూ సమూహంగా ఆవిడ చుట్టూతో చేరి ఉన్నారు అని చెప్పడానికి, వాళ్ళందరితోనూ వాళ్ళందరి మధ్యలో లేదంటే తన చుట్టూతా ఇటువంటి శక్తి రూపాలన్నిటినీ కలగలిసి ఉండి ఆవిడ మధ్యలో కొలువై ఉంది అని చెప్పడం అనమాట. అణిమాదిభిరావృతాం మయూఖైః అహం ఇత్యేవ విభావయే భవాని. అహం ఇతీవ, అటువంటి తల్లికి నేను నమస్కరిస్తున్నాను. అహం ఇత్యేవ విభావయే భవాని. ఇక్కడ అమ్మవారిని భవానీ అని తలుచుకోవడం జరుగుతుంది. మొదటి శ్లోకంలో అంబికాం అని తల్లి రూపంలో అమ్మవారి ఆ శక్తి రూపాన్ని మనం ప్రార్థించాం. ఇక్కడ భవానీ, భవహరుడు ఎవరైతే ఉన్నారో ఆయన సతీదేవి కాబట్టి, ఆయన భార్య కాబట్టి భవానీ అన్న పేరు. భవుడు భవాని ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ భవాని లేదా మన భవసాగరాలన్నీ ఎదటానికి తోడ్పడుతుంది ఆవిడే కాబట్టి భవాని ఎలా అర్థం చేసుకుందాం. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవాని. ఇక ఉచ్చారణల్లో మనకి వ్యాకరణ నియమాల దగ్గరకు వచ్చినట్లయితే గనక అరుణాం, ఇక్కడ అనుస్వార ఉచ్చారణ తర్వాత పదం కరుణ అని ఉంది కాబట్టి కఖ గఘంగ అరుణాంగ్ చదువుతున్నాం. గంగ అంగ అంగము అంగిలి అన్నప్పుడు ఎక్కడ వస్తుంది మనకి
మనం రాసేటప్పుడు తెలుగులో ఆ పక్కన సున్నా పెట్టే రాస్తాం, గా పక్కన సున్నా పెట్టే రాస్తాం. కానీ పలికేటప్పుడు చూసినట్లయితే గనక గం గా అంగము అని చదవం కదా, అంగము గంగా అలానే వినిపిస్తుంది, అంతే కదా. అదే ఉచ్చారణ ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అరుణాం కరుణా తరంగితాక్షీం, ఇక్కడ అక్షీం తర్వాత ధృత పాశాంకుశ ఒత్తుధా ఉంది, ధృత కాబట్టి తా వర్గం యొక్క పంచమాక్షరం ఏమవుతుంది నా, కాబట్టి ఇక్కడ తరంగితాక్షీం దగ్గర నా ఉచ్చారణ. పీడిఎఫ్ ఉన్న వాళ్ళందరికీ అలా ఆల్రెడీ అక్కడ బ్రాకెట్లు మీకు అక్షరాలు కనిపిస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. పీడిఎఫ్ లేని వాళ్ళ కోసం, మళ్ళీ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి ఒకసారి అర్థం కావాలి కాబట్టి వ్యాకరణ నియమాలు చెప్తున్నాను. సో ఇక్కడ అనుస్వార ఉచ్చారణ మనం నకారం తీసుకుంటున్నాం. అక్షీం తర్వాత కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ, ఇక్కడ ధ మహాప్రాణ ఉచ్చారణ వినపడాలి. ధృత పాశాంకుశ చదవకూడదండి, పాశాంకుశ పుష్పబాణ చాపాం, చాపం కాదు చాపాం, ప దీర్ఘం వినిపించాలి. అణిమాదిభిరావృతాం, ఇక్కడ వచ్చిన అనుస్వారం యొక్క ఉచ్చారణ మకారమే తీసుకుంటున్నాం, ఎందుకంటే తర్వాత ఉన్న పదం మయూఖైహి మకారంతోనే మొదలైంది కాబట్టి ఇక్కడ అనుస్వారం కూడా ప వర్గానికి సంబంధించిన పంచమాక్షరం, లేదా మనం నిన్న అనుకున్నాం న ణ మ ఈ 3 అక్షరాలు వచ్చినప్పుడు వాటి యొక్క అనుస్వరం, వాటి ముందు వచ్చే అనుస్వరం కూడా అదే అక్షరాల ఉచ్చారణ వస్తుంది. కాబట్టి అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ, మయూఖై ఒత్తు ఖ ఖడ్గములో ఖ, మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం, భవానీం నీ దీర్ఘం వినపడాలన్నమాట. ఒక్కసారి రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం, అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం. నేను కలిపి చదివి వినిపించాను, విడతీసి చదివి వినిపించానండి. ఓకే, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3 శ్లోకాల యొక్క అర్థ వివరణ తెలుసుకున్న తర్వాత మనం సాధన చేసుకుందాం. తర్వాత శ్లోకం ధ్యాయేత్ అంటే ధ్యానిస్తున్నాను అని అర్థం వస్తుంది. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీం. ఎవరిని ధ్యానిస్తున్నాను? ధ్యాయేత్ అని మొదలైంది. ఎవరిని ధ్యానిస్తున్నాం? పద్మాసనస్థాం. పద్మాసనం అంటే పద్మమును ఆసనముగా చేసుకుని అందులో కొలువైనది. స్థాం అంటే అక్కడ నివసిస్తున్నది, కొలువయున్నది అని అర్థం వస్తుంది అనమాట. పద్మ ఆసన స్థాం అనమాట. పద్మాసన స్థాం వికసిత వదనాం, పువ్వు వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అటువంటి వికసించిన మోము కలిగి ఉందట. వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం, తామర ఆకుల వంటి నేత్రాలని కలిగి ఉంది. పద్మపత్రాయతాక్షీం, పద్మపత్రాయత అక్షీం. హేమాభాం, హేమము అంటే బంగారం అండి. బంగారు వర్ణంలో ఉందను, బంగారు వర్ణమే తీసుకోండి, బంగారు వర్ణంలో ఉందట. బంగారు మేని ఛాయ అనుకోవచ్చు. హేమాభాం పీత వస్త్రం, మళ్ళీ పచ్చని పీత ఏమంటారు సిల్క్ పచ్చని వస్త్రం ధరించి ఉందని అనుకుందాంలేండి, పట్టు వస్త్రం అని అనుకుందాం. పీత వస్త్రం కరకలితల సద్ధేమ పద్మాం, తన చేతులలో పద్మములని ధరించి ఉందట. కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకార యుక్తాం, అంటే వరాంగీం అంటే అందమైన దేహం కలిగినది, మంచి ఆకారంతో కూడిన అన్న అర్థం వస్తుంది. సర్వాలంకార యుక్తం, ఈ విధంగా అన్ని విధాలుగా అలంకారమై ఉన్నది కాబట్టి సర్వాలంకార యుక్తం, అన్ని విధాలుగా అలంకరించబడి ఉంది రకరకాల ఆభరణాలతోనూ పువ్వులతోనూ. సతతం అభయదాం, ఎప్పుడూ కూడా అందరికీ అభయప్రదాత, అందరికీ మంచే చేస్తుంది కానీ చెడు చేయదు అని మనం ముందనుకున్నాం కదా. ఆ ఉద్దేశంలో సతతం అభయదాం, ఎల్లప్పుడూ కూడా అభయదాత్రి, ఆవిడ అభయం ఇస్తుంది అంటే మంచి చేస్తుంది తప్ప వేరే భయపడాల్సిన అవసరం లేదు. భక్త నమ్రాం, ఇంకా ఏం చెప్తున్నారు? భక్తుల యందు నమ్రత కలిగి ఉంటుందట. అంటే మనం మన
కష్టాలు, బాధలు, సంతోషాలు ఏవైనా చెప్పుకోవడానికి మనం వెళ్తాము తన దగ్గరికి. కాబట్టి ఆవిడ మనకి నమ్రతతో వంగి మనం చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందట ఆవిడ. భక్త నమ్రాం, భక్తుల యందు ఆవిడ నమ్రత కలిగి ఉంది, మనం దేవత యందు కలిగి ఉండడం కాదు. దేవతే భక్తుల యందు అంటే అంత అమితమైన ప్రేమని తన భక్తులకి కలిగి ఉంటుంది, చూపి లేదా ప్రసరిస్తుంది. శ్రీ విద్యాం, శ్రీ విద్యకు రూపమే ఆవిడ కదా, శ్రీ విద్య ఏర్పడిందే ఆవిడ నుంచి. కాబట్టి శ్రీ విద్యాం శాంతమూర్తిం, శాంత స్వభావురాలు, సకల సురనుతాం, అందరి దేవతలు, సకల సురలు అందరి దేవతల చేత పూజించబడేది, ప్రార్థించబడేది. సర్వ సంపత్ ప్రధాత్రి అంటే ఆ శక్తి రూపం ఏదైతే ఉందో ఆ శక్తిని తలుచుకున్న తర్వాత మనకి లోటు ఉండదు. సర్వ సంపత్ ప్రదాత్రిం, అన్ని రకాలైనటువంటి సంపదలు. అది ఇది కాదు, అది కాదు, ఇది వస్తుంది, ఇది రాదు, ఇదే అంటే ఇది ఎందుకు అంటే ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. మనకి మనందరిలోకి చాలా బాగా జొప్పించిన మూఢాచారాలు ఏంటి అంటే, ఈ దేవతను పూజిస్తే ఇది లభిస్తుంది, ఆ దేవుడిని ప్రార్థిస్తే అది లభిస్తుంది. ఇలానే అంటే ఈ దేవత ఈ పర్టికులర్ ఏమంటారు ఆఫర్ని మాత్రమే మనకిస్తుంది అన్నట్టుగా మనల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అలా కాదు. శక్తి రూపం ఒకటే అని అనుకున్నప్పుడు, ఆ పరమాత్మ ఒకటే అని అనుకున్నప్పుడు, ఆ పరమాత్మ ఇవ్వగలిగింది ఇవ్వలేనిది అనేది ఉంటుందా అండి? ప్రతిదీ కూడా అక్కడి నుంచి మనకు ప్రాప్తిస్తూనే ఉంటుంది. కాబట్టి సర్వ సంపత్ ప్రదాత్రిం, ఏ సంపదలనైనా, సంపదలు అంటే మళ్ళీ మనకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, రత్నమాణిక్యాలు ఇలాంటివి కాదండి. వాటి గురించి ఎప్పుడూ కూడా కలలో కూడా ఆలోచించద్దు, ఆశించద్దు. అదే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. మనకి అవసరమైనటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో అవి అన్ని మనకి అవసరమైన, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, మనం కోరుకున్నా కాదు, మనకి అవసరమైనవి మనకి దక్కుతాయి. ఆ శక్తి రూపాన్ని మనం నమ్మి కొలిచి ప్రార్థిస్తే. ఆ శక్తి అంటే ఇక్కడ మనకి మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నదే విగ్రహారాధన అనేది ఆ ఆత్మరూపాన్ని, ఆ పరమాత్మ రూపాన్ని పూజించటానికి ఒక మార్గంలాగా మనకి మధ్యవర్తిత్వానికి మార్గ రూపంలో ఉండడం కోసం విగ్రహ రూపం, విగ్రహారాధన అనేది ఒక ఆచరణలో ఉంది తప్ప, విగ్రహంలో మాత్రమే, ఆ అలంకరణలో మాత్రమే, ఆ రూపంలో మాత్రమే దైవం ఉన్నట్టు కాదండి. దైవానికి రూపమే లేదు, రూపం ఇచ్చుకుంది మనమే, ఆ రూపంలో పూజిస్తుంది మనమే. కాబట్టి అది దానికి కారకులం మనం, కర్త కర్మ క్రియ, రూపానికి కర్త కర్మ క్రియ మనం. కానీ శక్తి అనేది నిర్వికారమైనది, నిరూపమైనది, అనంతమైనది, ఎల్లలు లేనిది. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి పట్టుబట్టలు అని అనగానే మనము పట్టుబట్టలు కొని అలానే అలంకరించాలన్నాం. బంగారు ఆభరణాలు, ఎందుకంటే బంగారు వర్ణం అన్నాం. ఇక్కడ చూడండి, ఆ శక్తే బంగారు ఛాయలో ఉంది. ఎన్ని బంగారు ఆభరణాలు ఇస్తే అదే అక్కడ కనిపిస్తాయండి. ఆ ఉన్న ఛాయ, మేని ఛాయ బంగారం అన్నప్పుడు ఆ బంగారు వర్ణానికి ఎంత అలంకరణ చేస్తే మన అలంకరణ బయటపడుతుంది, అంత గొప్పగా ఉంటుంది. అవసరమే లేదు కదా, అంటే విలువలేని పనులు మనం చేస్తున్నాం. కాబట్టి అలాంటివి ఆలోచించద్దు. ఇక్కడ కూడా ధ్యాయే పద్మాసనస్థం వికసిత వదనం, ఇవన్నీ మనం చదువుకుంటున్నప్పుడు ఆ విగ్రహ రూపంలో మనం ఊహించుకుంటున్నాం తప్ప, ఎందుకంటే మనకు అదే అలవాటు. కానీ మనం ఖడ్గమాల క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకైతే అర్థమవుతుంది, విని ఉన్నారు కాబట్టి. లేదా బయట ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా, కుండలిని గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా, మనం చక్రాలన్నింటినీ దాటుకుని వచ్చిన తర్వాత ఎక్కడికి చేరాలని చెప్తారండి? సహస్రారానికి చెప్తారు. సహస్రానికి నిర్దేశకంగా ఏం చెప్పుకుంటారు? సహస్రదళ పద్మమే చెప్తారు. అక్కడ కూడా పద్మం రూపంలో ఉంటుంది, అక్కడే మనకి శక్తి అంతా కొలువై ఉంటుంది అని చెప్తారు. కాబట్టి దాన్ని ఊహించుకోండి. మన అమ్మవారి విగ్రహం, అమ్మవారికి ఒక విగ్రహ రూపం ఇచ్చి, ఒక అలంకరణ ఇచ్చి, పట్టుబట్టలు కట్టి, బంగారు నగలు పెట్టి, ఆభరణాలు పెట్టి ఇలా ఊహించుకునే కంటే కూడా సహస్రారంలో ఉన్న శక్తి రూపం, అక్కడే పూర్తిగా కేంద్రీకృతమై ఉన్న శక్తి రూపం ఏదైతే ఉందో ఆ రూపం గురించి వస్తున్న వర్ణన, అక్కడ ఒక తేజస్సు, బ్రహ్మ తేజస్సు లాగా, వెలుగులాగా ఉంటుందనే మనం అంటాం. కాబట్టి హేమాభాం బంగారు వర్ణంతో చెప్పుకున్నాం. పీత వస్త్రం బంగారు వర్ణంతో ఉన్నప్పుడు, ఒక జ్వాలలాగా ఉన్నప్పుడు దాని చుట్టూతా ఉండేది కూడా పసుపు వర్ణమే కదా, అలా చుట్టూతా కనిపించేది పసుపు వర్ణం కాబట్టి దాన్ని పీత వస్త్రంగా చెప్పారు. అంతేకాని అమ్మవారికి పసుపు పట్టు చీర కట్టాలి అన్నది అని అనుకోవద్దండి. మనం విగ్రహారాధన చేయడం తప్పు కాదు. విగ్రహారాధన నుంచి తర్వాత స్థాయికి వెళ్ళినప్పుడే మన సాధన ముందుకు జరుగుతుంది. ఒక్కచోటే ఆగిపోకూడదు. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత వాడు ఎప్పటికీ నేను ఫస్ట్ క్లాసే చదువుకుంటానంటే ఒప్పుకుంటామా? తల్లిదండ్రులుగా ఒప్పుకోం కదా. నువ్వు ఇంకా ఎదగాలి, ముందుకి ఇంకా నేర్చుకోవాలి, చదువుకోవాలనే చెప్పుకుంటూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ కూడా మన సాధనలో మన కర్తవ్యం, మన ధర్మం ఏదైతే ఉందో, మన మార్గంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అంటే మన ఆలోచనలని ఒకచోటే పరిమితం చేయకుండా వాటి స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగగలిగినప్పుడే మనకి ఏదైనా సరే
త్వరగా చేరే అవకాశం దొరుకుతుంది, లేదా చేరడానికి కావలసిన సులభమైన మార్గం బోధపడుతుంది. ఇది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. వీలైనంత ఎక్కువ తత్వపరమైన అర్థాన్నే తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి బాహ్య రూపంగా కనిపించే అర్థం బోధపడుతున్నా కూడా సులభంగా అర్థం కావాలి అంటే అంతవరకే తీసుకోవాలి కాబట్టి అలా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పద్మాసనస్థం మనం ఇందాక చెప్పుకున్నట్టు సహస్రారంలో ఉండే పద్మం అనుకోవచ్చు. వికసిత వదనం, అది వికసించిన పుష్పమే అక్కడ మనం చెప్పుకుంటాం, అంతే కదా, మొగ్గ రూపంలో చెప్పం, వికసించిన పుష్పం. ఎందుకంటే మనిషికి పూర్తిగా మనిషి యొక్క జ్ఞానం అక్కడ చిగురించి పూర్తిగా అవుతుంది కాబట్టి అక్కడ వికసించిన పుష్పమే మనం చెప్తాము సహస్రారంలో చెప్పేటప్పుడు కూడా. అలానే తీసుకోవచ్చు. పద్మపత్ర ప్రతి వర్ణనని మీరు అలా రిలేట్ చేసుకున్నట్లయితే మనకి విగ్రహ రూపం గురించిన ఆలోచన అనేది పక్కకి తొలగిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది దీని గురించి. ఇక్కడ అనుస్వరాల గురించి ఒకసారి గమనించుకుందాం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం. వికసిత అన్న పదం వచ్చింది కాబట్టి దాని ముందు ఉన్న అనుస్వరాన్ని నాసిక ద్వారా పద్మాసనస్థాం అలా వినపడాలన్నమాట. వ కాదు, ఇలా వినపడాలి. అలా అక్కడ మనం ఉచ్చరిస్తాము. వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం. వికసిత వదనాంలో అక్కడ అనుస్వరం మకారం తీసుకుంటాం. తర్వాత పద్మ అన్న పదం ఉంది కాబట్టి. ఎవరిదో వీడియో ఆన్ అవుతోందండి, రిఫ్లెక్ట్ అవుతూ ఉంది, కొంచెం వీడియోస్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్. పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం. ఇక్కడ హేమాభాం తర్వాత కూడా పీత అన్న పదం ఉంది కాబట్టి పీతవస్త్రం అని పవర్గం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అనుస్వరం యొక్క ఉచ్చారణ దీని ముందు, అంటే హేమాభాంలో ఉన్న అనుస్వారం యొక్క ఉచ్చారణ నాసిక మకారం తీసుకుంటాం. అలాగే పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం. పీతవస్త్రంలో ఉన్న అనుస్వరం మనకేమవుతుంది, ఇందాక చెప్పుకున్నట్లుగా కావర్గ పంచమాక్షరం ఉంగ్ కాబట్టి పీతవస్త్రంలో ఉన్న అనుస్వర ఉచ్చారణ అలా మారుతుంది. కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం. ఇక్కడ మళ్ళీ వా ఉంది కాబట్టి దాని ముందు వచ్చే అనుస్వరం నాసిక ద్వారా వకారం. సర్వాలంకారయుక్తాం సతతం అభయదాం. సతతం ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం శేష ఈ 3 అక్షరాలకి ముందు అనుస్వర ఉచ్చారణ నాసిక వకారం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ వకారం వస్తుంది. సతతం అభయదాం భక్తనమ్రాం. ఇక్కడ అనుస్వరం మకారం. భక్తనమ్రాం భవానీం. ఇక్కడంతా కూడా మకారం తీసుకుంటాం. భవానీం శ్రీ విద్యాం కాబట్టి శ్రీ కాబట్టి అక్కడ నాసిక ద్వారా వకారం చూపించానండి. చూపించడంలో మనం ఒకవేళ ఆ వాక్యాన్ని అక్కడతోనే చదవడం ఆపితే కనుక అక్కడ మకారమే పలకచ్చు. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. ఇక్కడ అన్ని పదాలు కూడా సకారంతో మొదలవుతున్నాయి కాబట్టి వాటి ముందు వస్తున్న అనుస్వరాలు కూడా నాసిక ద్వారా వకారాలు. ఒకసారి ఇది కూడా రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. దీర్ఘాలన్నీ స్పష్టంగా ఇస్తూ మహాప్రాణాలని చాలా చక్కగా ఉచ్చరించగలిగితే మనకి శుద్ధ ఉచ్చారణ దాదాపు అలవాటైనట్టేనండి. ఇంకా నియమాలను తర్వాత మనం వర్తింప చేసుకోవడమే మిగులుతుంది. తర్వాత శ్లోకం చూద్దాం. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశర చాప పాశాంకుశాం అశేష జన మోహినీమరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. ఇక్కడ కూడా మళ్ళీ వర్ణన చూడండి, పదాలు మారుతున్నాయి తప్ప అర్థం అదే ఘోషిస్తుంది అన్ని చోట్ల కూడా. సకుంకుమ విలేపనాం అంటే కుంకుమను ధరించి ఉంది. కుంకుమ వర్ణం మళ్ళీ అరుణ వర్ణమే కదా. అలిక చుంబి కస్తూరికాం, కస్తూరి తిలకాన్ని కూడా ధరించి ఉందట తల్లి. సకుంకుమ విలేపనాం అలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం, చిరు మందహాసాన్ని తన మోముపై కలిగి ఉన్నది. శర చాప పాశాంకుశం, ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, శరము చాపము పాశము అంకుశము అవే ఇక్కడ కూడా ధరించి ఉందని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. అశేష జనమోహినీం అంటే జనులన్నీ తన మోహంలోకి దింపుతుంది కాబట్టి తన వైపే వాళ్ళందరి దృష్టి కలిగేలా చేస్తుంది కాబట్టి అశేష జనమోహినీం
అరుణమాల్య భూషాంబరాం, అరుణవర్ణంలో ఉన్నటువంటి మాలలో హారాలు ధరించి ఉంది. మళ్ళీ కూడా ఎర్రవర్ణం చెప్తున్నారు, ఎరుపు వర్ణం గురించి. జపా కుసుమ భాసురాం, సో అది ఎక్కడ ఎలా ఉంది అంటే ఆ వర్ణం, సో ఇవన్నీ ధరించి ఉండడం వల్ల ఆవిడ ఎలా ఉంది అంటే జపా కుసుమము అంటే మందార పువ్వు అండి. జపా కుసుమర భాసురాం, మందార పువ్వు వంటి వర్ణంలో ఉంది. అటువంటి అరుణ వర్ణాన్ని లేదా అంతటి ఎర్రటి తేజస్సును కలిగి ఉంది అని చెప్పుకోవడానికి జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. ఇక్కడ ఇంకొకటి కొత్తగా ఏమాడైంది, జప విధౌ అంటే అటువంటి తల్లిని జప విధానంలో జపించటంలో కూడా నేను ధ్యానిస్తున్నాను, స్మరిస్తున్నాను. జప విధౌ స్మరేదంబికాం అంటే మనకు అర్థమవుతున్నది ఏంటి, జపం రూపంలో కూడా తల్లిని ధ్యానించవచ్చు, స్మరించవచ్చు అని మనకి ఇక్కడ పైన శ్రీ విద్య గురించి చెప్పారనుకుంటే ఇక్కడ జపం రూపంలో కూడా మనం ముందే అనుకున్నాం కదా, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పూజ రూపంలో, అర్చన రూపంలో, ధ్యాన రూపంలో చాలా రకాలుగా చేసుకోవచ్చు తెలుసుకున్నాం. కాబట్టి వాటికి రిప్రజెంటేటివ్ గా ఇక్కడ ఈ పదాలు ఉన్నాయి అనుకోవచ్చు. ముందు శ్లోకంలో శ్రీ విద్య గురించి వచ్చింది, శ్రీ విద్య ఏర్పడింది ఆవిడ ద్వారా అని అనుకున్నాం. అంటే శ్రీ విద్య రూపంలో ఆవిడని అక్కడ పూజిస్తున్నాం అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ జప విధౌ, ఏదైనా ఒక నామాన్ని మనం కేంద్రీకృతంగా చేసుకుని అదే నామం మీద మన ఏకాగ్రతను ఉంచి అలా దృష్టి సారించి జప రూపంలో కూడా ఆ శక్తిని మనం ధ్యానించవచ్చు. కేవలం మనం చేసే షోడశోపచార పూజలు మాత్రమే కాదు అని చెప్పడం, అంటే అవి చెయ్యొద్దు అని కాదండి, అవి చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఎన్ని విధాలుగా ఆ శక్తిని మనం పూజించినా ప్రార్థించినా ఫలితంలో లోపం ఉండదు, లోటు ఉండదు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం తప్ప ఇది పెద్దది ఇది గొప్పది అని ఏ ఒక్క దాని గురించి చెప్పట్లేదు. ఎవరికి అనువుగా ఉన్నది, ఎవరు చేయగలిగినది వారు తప్పకుండా ఆచరించవచ్చు. కాబట్టి ఇది ఈ శ్లోకంలో మనకి ఇది అర్థమవుతుంది. ఇక్కడ కూడా అవే అన్ని వ్యాకరణ నియమాలు ఉంటాయండి అనుస్వారానికి సంబంధించి. ఆఖరి చరణంలో చెప్తాను, జపా కుసుమ భాసురాం జప విధవు. కాబట్టి ఇక్కడ మనకి చావర్గం యొక్క పంచమాక్షరం ఏంటి, చ జ కాబట్టి ఇక్కడ భాసురాయ్ అది కొంచెం యకారం వినిపించినట్టుగా వస్తుంది పూర్తి, కానీ యా కాదు. భాసురాయ్ అనగా అంటే భాసురా అని పలుకుతూనే మనం చ ఎక్కడి నుంచి పలుకుతామండి, స్థానం ఎక్కడ, చ పైన దవడల దగ్గర అని అనుకున్నాం మనం పోయినసారి. ఏ స్థానం నుంచి వస్తుంది ఉచ్చారణ అంటే, కాబట్టి ఇక్కడ కూడా అక్కడ మనకి పై దవడ దగ్గరికి నాలుకని తగిలించగలగాలి. భాసురాయ్ అలా వినపడుతుంది. జపా కుసుమ భాసురాయ్ జప విధౌ, అలాని నకారం కాదు యకారము కాదు, వాటికి మధ్యలో ఉంటుంది. వీలైన వాళ్ళు ప్రయత్నించండి, లేదంటే నకారానికి దగ్గరగా పలకడానికి ప్రయత్నించండి. జపా కుసుమ భాసురాయ్ జప విధౌ స్మరేదంబికాం. జపా కుసుమ భాసురాయ్ జప విధౌ, రా దీర్ఘం వినిపించాలండి. జపా కుసుమ భాసురాయ్ జప విధౌ స్మరేదంబికాం. ఒకసారి దీన్ని కూడా రాగయుక్తంగా చదివి వినిపిస్తాను. సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జన మోహినీ మరుణమాల్య భూషాంబరాం జపా కుసుమ భాసురాయ్ జప విధౌ స్మరేదంబికాం. సకుంకుమ విలేపనామలిక చుంబికస్తూరికాం. ఎందుకంటే యాక్చువల్ గా పైన 2 లైన్లు కలిపి ఒకటే చరణం అండి. కాబట్టి ఇక్కడ కస్తూరికాం సశర చాప సకారంతో మొదలవుతుంది కాబట్టి తర్వాత పదం మనకు అక్కడ నాసిక ద్వారా వకారం వినపడాలి. కానీ మనం ఆ చరణంలో ఆ భాగం వరకే చదివి వాపుతున్నాం కాబట్టి అక్కడ మకారం చెప్పానన్నమాట. మామూలుగా అయితే సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సశరచాప పాశాంకుశాం సమంద హసితే క్షణం సశరచాప పాశాంకుశం ఇలా వస్తాయి. కానీ మనం ఆపాం కాబట్టి సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం ఇలా వినిపిస్తుంది అన్నమాట. ఇది ఈ శ్లోకానికి సంబంధించిన నేను చెప్పగలిగిన, నేను అర్థం చేసుకున్న భావం అండి. ఇదే సరైంది అని కూడా నేను చెప్పను. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు మీలో కూడా చాలా మంది ఉండి ఉండొచ్చు. నేను చేయగలిగిన ప్రయత్నంగానే మాత్రమే ఇది చెప్తున్నాను. ఇవి ధ్యాన శ్లోకాలు 4 అండి. ఇంకొకటి మనము సహస్రనామ స్తోత్రం ప్రారంభంలో
చెప్పుకోవాల్సిన ఈ విశేషాల గురించి కూడా మనం చెప్పడం మర్చిపోయాం ఫస్ట్ క్లాస్లో, కాబట్టి ఇవాళ ఒకసారి చూద్దాము. అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, మనకి వాగ్దేవతలు, ఋషులు, ఛందస్సు ఇవన్నీ వస్తాయి కదా, అది చెప్పుకోవడం మర్చిపోయాం కాబట్టి అది ఇవాళ ఒకసారి అది కూడా ఒక్కసారి చదువుకుంటే మనకి పార్ట్ అంతా అయిపోయినట్టుగా ఉంటుంది. అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, లలిత దివ్య సహస్రనామ స్తోత్ర, సహస్రనామాలు అనేటువంటి మహామంత్రం అట. లలిత దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, దీనికి ఎవరు అంటే వశిన్యాది వాగ్దేవత ఋషయ. ఈ స్తోత్రానికి ఋషులు వశిని మొదలగునటువంటి దేవతలు, మనం చెప్పుకున్నాం అష్టదేవతా రూపాల గురించి, వారు వీటికి ఋషులుగా ఉన్నారు. అనుష్టుప్ ఛంద, ఈ స్తోత్రం అంతా కూడా మనకి అనుష్టుప్ ఛందస్సులో, దాదాపు ఎక్కువ శాతం దేవతా స్తోత్రాలన్నీ ఇదే ఛందస్సులో ఉంటాయండి. సో ఇక్కడ కూడా అనుష్టుప్ ఛంద. శ్రీ లలితా పరమేశ్వరి దేవత, ఇది స్తోత్రానికి ఎవరు దేవతా రూపం అంటే లలితా పరమేశ్వరి. శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం, బీజం ఏంటి అంటే వాగ్భవ కూటం. శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం, బీజము, శక్తి, కీలకము ఇవన్నీ కూడా ముఖ్యమైనవండి. ఏ స్తోత్రానికైనా సరే ఇవే శక్తి కేంద్రాలు అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ స్థానాల ద్వారా లేదా ఈ శక్తిని మనం ఆహ్వానం చేసుకుని మనం చేయగలిగినప్పుడే, ధ్యానము, స్తోత్రము, పారాయణం చేయగలిగినప్పుడే పూర్తి శక్తి సమకూరుతుంది, ఫలితం వస్తుంది అని నేను చెప్పనండి. ఇక్కడ ఫలితాల గురించి నేను మాట్లాడను. కాబట్టి మేడం ఇది చదివితే బాగుంటుందా, ఇది చదివితే మా పిల్లలు బాగా చదువుకుంటారా, దీన్ని నేర్పిస్తే మాకు ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయా, ఇలాంటి ప్రశ్నలు ఎవరు నన్ను అడగద్దు కూడా. నేను చెప్పలేను వాటికి సమాధానం, ఆ స్థాయి ఆలోచన నాకు లేదు. కాబట్టి శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం, మధ్యకూటేతి శక్తి, శక్తి కూటేతి కీలకం. ఇవి తర్వాత మూల ప్రకృతిరితి ధ్యానం, మూల మంత్రేణ అంగన్యాసం కరన్యాసంచ కుర్యాత్. రేపటి క్లాస్లో మనం న్యాస కూడా నేర్చుకుందాం, కరన్యాస అంగన్యాస ఎలా చేస్తారు ముద్ర రూపంలో అని. కాబట్టి మూల మంత్రంతో కరన్యాస అంగన్యాస చేసుకుంటాము అని చెప్పడం. మూల మంత్రేణ అంగన్యాసం, మూల మంత్రేణ అంగన్యాసం కరన్యాసంచ కుర్యాత్. చ అన్న పదం సంస్కృతంలో మరియు అన్న అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి మీరు ఏ శ్లోకాలు ఏ స్తోత్రాలు చదువుతున్నా అక్కడ చ అని వస్తే ఇంకా లేదా మరియు అని అర్థం అన్నమాట. మూల మంత్రేణాంగన్యాసం కరన్యాసంచ కుర్యాత్ మమ శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇక్కడ కూడా మనం ఏం అడుగుతున్నాం చూడండి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే. ఆ తల్లి ప్రసాదం అని అడిగామే తప్ప మాకిది కావాలని మనం కోరట్లా. ఇక్కడ అందులో కూడా అదే ఉంది చూడండి సంకల్పం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరి సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇది సంకల్పంగా చెప్పుకోవాలంట. ఏ దేవతను మనం ఆరాధిస్తున్నా ఆ సంకల్పం చెప్పుకోండి అనగానే మాకు ఇది జరగాలి అని మేము ఈ పూజ చేస్తాం సంకల్పం చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. అలా కాదు, ఆ దేవత యొక్క సిద్ధి మాకు కలగాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకుంటాం. అది నిజమైన సంకల్పం అట. కాబట్టి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ఆ సిద్ధిని ఆశించి ఈ జపం కోసం నేను ఈ మంత్రాన్ని వాడుకుంటాను లేదా ఈ స్తోత్రాన్ని వాడతాను, ఉపయోగించుకుంటాను అని చెప్పుకోవడం అన్నమాట. ఇది మనకి స్తోత్రం ఉపోద్ఘాతం అంటారా లేకపోతే పూర్వపీఠికలో ఒక భాగం అనుకుంటారా, ఎలా అనుకుంటే అలా. దీని తర్వాత న్యాస వస్తుంది, న్యాస మనం తర్వాత రేపటి క్లాస్లో చూద్దాం. సో ఇవాళ వరకు ఇంతవరకు చూసాం కదా, ఇక మనం ప్రాక్టీస్ చేసుకుందాం.